రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణ ఒప్పందానికి రెడీ అయ్యాడు ఉక్రెయిన్తో. ఇది తాజాగా అమెరికా ఒక లీక్ చేసేది. వాస్తవంగా ఉక్రెయిన్ ఓటమి పాలవుతోంది. రేపో మాపో శాంతం రష్యా స్వాధీనం అయ్యే పరిస్థితి ఉంది. దీన్ని కవర్ చేయడానికి కాల్పుల విరమణ అన్నటువంటిది ఏనాడో చెప్పింది రష్యా. శాంతి ఒప్పందానికి మేము సిద్ధమని. కాకపోతే రష్యా అడిగేది ఏంటి? ఉక్రెయిన్ ఎంతైతే లాస్ అయిందో, రష్యా ఉక్రెయిన్లో ఎంత భాగమైతే ఆక్రమించుకుందో దాని జోలికి పోకుండా మిగతా భూభాగాన్ని పరిపాలించుకోవాలని ఉక్రెయిన్ అంటుంది రష్యా. అట్లా కాదు, మొన్న ఆక్రమించుకున్న ప్లేసే కాకుండా గతంలో ఆక్రమించుకున్న క్రిమియా కూడా మాకు ఇచ్చేసేయాలి, తద్వారా శాంతి ఒప్పందం అంటుంది ఉక్రెయిన్. పోరా పని చూసుకోరా అంటుంది రష్యా. దాంతో శాంతి ఒప్పందం జరగలేదు. ఇప్పుడు వరుస ఎదురు దెబ్బల మధ్యలో ఒక్క చిన్న విజయం ఉక్రెయిన్ సాధించింది. రష్యాకి సంబంధించినటువంటి ఒక నౌకని ధ్వంసం చేయగలిగింది నల్ల సముద్రం. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా అమెరికా మళ్ళీ కథ మార్చుకొస్తుంది. రష్యానే భయపడి కాల్పుల విరమణ ఒప్పందానికి రెడీ అవుతోందంటూ ప్రచారం ప్రారంభించింది.